సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. డిసెంబర్ మాసం మొదలైపోయింది. మరి డిసెంబర్ మాసం గ్రహస్థితి ఎలా ఉంది, ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఈ నెల అంటే డిసెంబర్ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ముందు తెలుసుకుందాం. ముందుగా శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు. రాహు కుంభరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి శుక్రుడు ధనుసు రాశిలోకి 20th డిసెంబర్ నుంచి వస్తున్నాడు. అలాగే మనకి కుజుడు వచ్చేసి 8th డిసెంబర్ 2025 నుంచి మనకి ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు. ఇక కుజుడు మటుకు స్వస్థానమైన వృశ్చికంలోనే ఉంటాడండి మ్యాక్సిమం 29th డిసెంబర్ దాకా. సో కుజుడు స్వస్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కొన్ని రాశులకి యోగకారకుడు కుజుడు అవుతారన్నమాట. సో ఉదాహరణకి కర్కటక రాశి కానీ, సింహరాశి కానీ, మీన రాశి కానీ కుజుడు యోగకారకుడు అండి. సో ఎప్పుడైతే యోగకారకుడు మనకి స్వస్థానం కానీ ఉచ్చస్థానంలో కానీ ఉంటాయో మనకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అదృష్టం మెయిన్ యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు స్వస్థానంలో అంటే మనకి అదృష్టం బాగుంటుంది. సో ఈ 3 రాశుల వాళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి. రవి మటుకు వచ్చేసి మనకి ధనుసు రాశిలో ఉంటాడు. శుక్రుడు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటాడని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా. ఇక వృషభ రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోందండి? వృషభ రాశి వారికి వచ్చేసి మెయిన్గా మనం ఎప్పుడు చెప్పుకుంటే గురువు, శని, రాహు, కేతు 4 కూడా పరిపూర్ణంగా అత్యున్నత స్థానాల్లో ఉన్నాయి. ఎందుకంటే గురువు ద్వితీయ స్థానం, శని లాభస్థానం, మెయిన్గా రాహు కేతులు కూడా చతుర్థం దశమంలో ఉన్నారు. సో ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో వీళ్ళు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలవుతాయి. సో షూరిటీస్ పెట్టవచ్చును. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యం, ఆయుష్ కూడా చాలా బాగుంటుంది. ఇది కాకుండా మెయిన్గా ఈ ఉద్యోగస్తులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశం ఉన్నాయి. అయితే శాలరీ హైక్ కానీ లేదంటే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. సో ఇలా ఏం చేసినా కూడా పట్టిందల్లా అని బంగారం అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఇంట్లో గృహిణులకు కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వాళ్ళు కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. బంగారం కూడా కొనేందుకు అవకాశం ఉంది. వెహికల్ కూడా కొనేందుకు అవకాశం ఉంది ఈ మాసం కూడా. కాబట్టి ఇలా పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి. అద్భుతం అండి. అయితే సంతాన ప్రాప్తి వీరికి ఉండేటటువంటి అవకాశం ఉందా? మెయిన్ గురువు సంతానకారకుడు ఎవరికైనా సరే. అలాంటిది ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానంలో గురువు ఉండడం చేత ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనకి నెక్స్ట్ ఏడాది మే దాకా గురుబలం ఉందండి. సో గట్టిగా మనం ఏంటంటే మెయిన్గా అనుకోవాలి మనస్ఫూర్తిగా ఈ ఏడాది మన సంతానం కావాలి అని అనుకుంటే. ఎందుకంటే ప్రతి వాళ్ళకి గురుబలం ఉండదండి. మొత్తం 12 రాశులు 5 రాశులకే గురుబలం ఉంటుంది సంవత్సర కాలం పాటు. సో ఆ సమయంలో మనం అనుకుంటే వివాహం కానివ్వండి, మంచి ఉద్యోగం కానివ్వండి, ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ, లేదంటే సంతానం కానీ, లేదంటే వ్యాపారం కానీ, ఇవన్నీ కూడా ఆ ఏడాదిలో చాలా మంచి ఫలితాలు ఇస్తాయన్నమాట. కాబట్టి మనం మనస్ఫూర్తిగా అనుకుంటే మాట ఖచ్చితంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఏడాది లోపల ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. అద్భుతమైన మాసంగా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు వృషభ రాశి వారికి డిసెంబర్ మాసం. అయినప్పటికీ దైవారాధన ఏం చేయాలి వీళ్ళు? అంటే చతుర్థ స్థానంలో కేతు ఉన్నందుకు ఏంటంటే మెయిన్ కేతు అనేటప్పటికీ మనకి వినాయకుడిని ఎక్కువగా ఆరాధించాలి. కాబట్టి ప్రతిరోజు వీలైతే కనుక వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే బుధవారం రోజున వీలైతే వినాయకుడు టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే అభిషేకం కానీ అర్చన కానీ చేయిస్తే చాలా మంచిది. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏమైనా వస్తామంటే వీలైతే కేతుకి 7,000 సార్లు జపం చేయించి ఉలవలు కేజీంపావు అలాగే 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని ఇస్తాను. దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విధంగా తెలియజేశారండి. మరి మీరు పర్సనల్గా మీ చాట్ని ఒకసారి చూపించుకుని ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా ఒకసారి సార్ అపాయింట్మెంట్ తీసుకోండి. వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాలవి కూడా చక్కటి పరిహార మార్గాలతో మీకు అందించి మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి దారి వేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. చాలా చక్కగా తెలియజేశారండి. మిగిలిన రాసులు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.